దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మొదటి సంవత్సరం వివాహమైన తర్వాత మొదటి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోతే అది రెండో సంవత్సరం కంటిన్యూ చేయొచ్చా, లేదంటే 3, 7 లేకపోతే 5, 7 నుంచే కంటిన్యూ చేయాలంటారమ్మా? ఎప్పుడైనా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం. అసలు ఆపమని ఎక్కడా లేదన్నమాట. లక్ష్మి డబ్బులు ఇస్తానంటే మీరు వద్దంటారు చెప్పండి? ఈ సంవత్సరం వద్దు, నెక్స్ట్ సంవత్సరం తీసుకుంటానంట. లేదంటే సగానికి సగం పనులు ముందు రోజే చేసుకుంటున్నారు. అలా ముందు రోజు పనులు మనం పూర్తి చేసుకొని నెక్స్ట్ డే పూజకి అది ఎంతవరకు పనికొస్తాయమ్మా అలాంటివి? డెకరేషన్ అనేది ముందు రోజు చేసుకోవచ్చు, పూజ మాత్రం ఈ రోజు మనం ఇలా చేద్దామని చెప్పి కొన్ని లేనిపోని పద్ధతుల్ని ఆడవాళ్ళు ఎక్కువగా అలవరుచుకుంటున్నారు. అది మంచిగానే ఉంటుందంటారా, లేకపోతే ఎవరి పద్ధతుల్ని వాళ్ళు ఫాలో అవడమే కరెక్ట్ అంటారా? మీరు గూగుల్లోకి వెళ్తే షోడశోపచార పూజ విధానం అని ఉంటుంది. లేదు అంత టైం లేదు, మేము బిజినెస్ ఉమెన్స్, అంతేగాని వాళ్ళు అది చెప్పారని వీళ్ళు ఇది చెప్పారని కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ శనివారం కుదరట్లేదు, మేము ఉండట్లేదు అనుకునే వాళ్ళు శుక్రవారం పూట అనుకోని పరిస్థితుల్లో అయినా సరే శుక్రవారం పూట అమ్మవారిని ఉద్వాసన పలకచ్చు అంటారా? శుక్రవారం అమ్మవారిని ఉద్వాసన పెడితే లక్ష్మీదేవి డబ్బులు వెళ్ళిపోతాయి ఇంట్లో నుంచి. కాబట్టి ఏంటంటే మనము వాటర్లో పారుతున్న నీళ్ళల్లో కలిపితే సరిపోతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ భద్రకాళి పీఠాధీశ్వరి డాక్టర్ సింధు మాతాజీ గారి దగ్గర ఉన్నాం. మనం ఈరోజు అమ్మతో మాట్లాడి అసలు వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలో ఎప్పుడు చేసుకుంటాం, కొంతమందికి చాలా అనుమానాలు ఉంటాయి. వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఇటువంటి పద్ధతులు పాటించవచ్చా, ఎటువంటి నియమాలు ఉంటాయి, మనం ఏ విధంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి అనే డౌట్స్ మనలో చాలా మందికి వస్తూనే ఉంటాయి. అటువంటి వాటన్నిటినీ కూడా ఈరోజు మనం అమ్మతో మాట్లాడి వాటన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, మనకి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది. ఈ శ్రావణ మాసంలో ఏంటంటే ప్రతి ఒక్కరికి చాలా అనుమానాలు ఉంటాయి. మనం ఇప్పుడు కొంతమంది 2వ వారంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు, 3వ వారం చేస్తారు, 4వ వారం చేస్తారు. అసలు ఒకవేళ వరలక్ష్మి వ్రతం 2వ వారమే మస్ట్ చేయాలి, లేకపోతే ఇది ఇంకా మేము మిస్ అయినట్టే అని చెప్పి ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అసలు ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో దీని ప్రత్యేకత ఏంటమ్మా? శ్రవణ నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు వస్తాడనమాట. ఈ టైంలో శ్రవణ నక్షత్రం చంద్రుడు దగ్గరగా ఉంటారు కాబట్టి శ్రావణ మాసం అంటారు. శ్రవణ నక్షత్రంలోనే మనకు వెంకటేశ్వర స్వామి కానీ కృష్ణుడు కానీ జన్మ తీసుకున్నటువంటి సందర్భం. మీరు చరిత్రను తీసుకున్నట్లయితే సాగర మదనం చేసినప్పుడు, మేరు పర్వతంతో సాగర మదనం చేసినప్పుడు ఇదే టైంలో శివుడు హలాహలాన్ని మింగుతాడు. హలాహలాన్ని మింగినప్పుడు అమ్మవారు తారాదేవి రూపం తీసుకొచ్చి కంఠంలో లాక్ చేస్తుంది పాయిజన్ని. ఇంకా శివుడు స్పృహ కోల్పోతాడు అనమాట. ఆ టైంలో స్పృహ కోల్పోయినప్పుడు అమ్మవారు తన సౌభాగ్యం, తన మంగళసూత్రం యొక్క శక్తితో కాపాడుతుంది పరమశివుణ్ణి. అంటే ఆయన గొంతు అనేది బర్న్ అవ్వకుండా. కాబట్టి మంగళగౌరి వ్రతాలు కూడా చేస్తారు ఈ మాసంలో. శ్రావణ మాసం అనేది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది, శ్రీ మహాలక్ష్మికి కూడా. ముఖ్యంగా అష్టలక్ష్ముల్లో ఒకరైనటువంటి వరలక్ష్మీదేవి చారుమతి అనేటటువంటి స్త్రీకి స్వప్న దర్శనం ఇచ్చి ఈ మాసంలో నువ్వు నాకు ఈ విధంగా పూజ చేయి అని అమ్మవారి చాలా ఇంప్రెస్ అవుతుంది చారుమతి పట్ల. ఎందుకంటే ఆవిడ భర్తకి సేవ చేసుకుంటుంది, అత్తమామల్ని బాగా చూసుకుంటూ ఉంటుంది, ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో కూడా చాలా బాగుంటుంది అన్నమాట. కాబట్టి లక్ష్మీదేవి బాగా ఇంప్రెస్ అయ్యి వ్రత కథని చెప్తుంది, ఈ విధంగా చెయ్యి, మాసం నీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని. ఆమె ఐశ్వర్యం నాకే కాదు మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా బాగా సిద్ధించాలని అందరితో వ్రతం చేయిస్తుంది. కాబట్టి ఈ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో, ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంట్లో భర్తకి చక్కగా సేవ చేయాలి, అత్తమామలతో బాగుండాలి, ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో ఏ స్త్రీ అయితే బాగుంటుందో అటువంటి స్త్రీకి సంపద, ఆయుష్, ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది అనేది సూక్ష్మంలో దీంట్లో ఉన్నటువంటి అంశ. ఈ టైంలోనే స్త్రీలకు వాయనాలు ఇస్తారు. అవునమ్మా. లక్ష్మీ, సరస్వతి, పార్వతిగా భావించి లేడీస్కి కొంతమంది సుమంగళి పూజ చేస్తారు ఆడవాళ్ళకి. అమ్మవారే వచ్చి మా దగ్గర వాయనం స్వీకరించింది అన్నట్లుగా. కొంతమంది పుణ్య స్త్రీలు ఉంటారు, బాగా భర్తతో చక్కగా కాపురం చేసుకుంటూ ఉండే పుణ్య స్త్రీలలో శక్తి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు మనం పిలిచి ఎవరికి పడితే వాళ్ళకి వాయనాలు ఇవ్వరు. మంచిగా ఉండే స్త్రీలను పిలిచి ఇచ్చినప్పుడు
వాళ్ళు ఆశీర్వదిస్తారనమాట. వాళ్ళ ఆశీర్వాద బలం వల్ల కూడా మనం బాగుంటాం. అదే సుమంగళి పూజ అంటారు, కన్యా పూజ అంటారు. కన్యా పూజ ఏంటంటే దుర్గాదేవి చండీ హోమాలు చేసినప్పుడు కన్యా పూజ చేస్తారు అమ్మవార్లుగా భావించి. మనకి ఏదైనా పనులు అవ్వకపోతే కూడా పనులు అవుతాయి అన్నమాట. కాబట్టి శనగల వాయనం ఇవ్వడం కానీ, ఎందుకు ఈ నెల శనగల వాయనం ఇస్తారు అంటే శనగలు అనేది మంచి ప్రోటీన్ భాండాగారం అన్నమాట. వర్షాకాలంలో ఏదైనా డిసీజెస్ వల్ల లేడీస్ వీక్ అవుతారని ఒక సైంటిఫిక్ రీజన్. శనగలు తినండి నానబెట్టి, హెల్తీగా ఉంటారు, మంచి ప్రోటీన్తో ఇష్యూస్ ఉండవు, హెల్త్ ఇష్యూస్ అని శనగల వాయనం ఇవ్వడం అనే పద్ధతి పెట్టారు. ఈ పేరెంటాలకి పూజలకి ఇలా చుట్టుపక్కల లేడీస్ని పిలిపించి ఇలా పూజ నిర్వహించి వాయనాలు ఇవ్వడం ద్వారా ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇంతకుముందు ఇప్పుడైతే ఇంకా స్టేటస్లు పెట్టేసుకుంటున్నారు కానీ ఒకప్పుడు ఫోన్లు అవి ఉండేవి కాబట్టి అంటే కిట్టి పార్టీలు పబ్బులకి వెళ్తున్నారు ఇప్పుడైతే. అప్పుడంటే ఏంటంటే పూజలు వ్రతాలు చేసుకునే వాళ్ళు అనమాట. ఆడవాళ్ళందరూ వచ్చి కూర్చొని హ్యాపీగా మంచిగా నగలు చీరలు అవన్నీ వేసుకొని వచ్చి, అంటే ఇప్పుడు కిట్టి పార్టీలు వాళ్ళకుండా వెళ్ళి షో చేసుకోవడానికి చేస్తారు. అవునమ్మా. కానీ అంతకుముందు అయితే ఏంటంటే మంచిగా వ్రతాలు పూజలు సహస్రనామాలు కూర్చొని అందరూ పారాయణ చేసుకొని మంచి సర్కిల్ ఫామ్ చేసుకునే వాళ్ళు అన్నమాట. అది సామూహికంగా చేసే పూజల యొక్క ఉద్దేశం. అమ్మ, ఇప్పుడు కొంతమంది పెళ్ళైన మొదటి సంవత్సరంలో వ్రతం మిస్ అయింది అనుకోని కారణాల వల్ల, అంటే తర్వాత 3 ఏళ్ళ వరకు లేదంటే 5 ఏళ్ళ వరకు ఆ వ్రతం చేయడానికి వీలుండదు, చేయకూడదు అంటారు. ఇది నిజంగానే అంటే మొదటి సంవత్సరం వివాహమైన తర్వాత మొదటి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకోలేకపోతే అది 2వ సంవత్సరం కంటిన్యూ చేయొచ్చా, లేదంటే 3వ ఏడు లేకపోతే 5వ ఏడు నుంచే కంటిన్యూ చేయాలంటారమ్మా? ఎప్పుడైనా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం, అసలు ఆపమని ఎక్కడా లేదన్నమాట. లక్ష్మి డబ్బులు ఇస్తానంటే మీరు వద్దంటారు చెప్పండి? ఈ సంవత్సరం వద్దు, నెక్స్ట్ సంవత్సరం తీసుకుంటానంటారు? లేదు కదా. అలాగే వరలక్ష్మీదేవి ఆశీస్సులు కావాలని ప్రతి ఒక్క స్త్రీ డిజైర్తో ఎదురు చూస్తుందన్నమాట. మనకు 1 కోటి రూపాయలు ఈ సంవత్సరం ఇస్తానంటే వద్దంటామా? అనం కదా. కాబట్టి ఏంటంటే అమ్మవారి పూజ అనేది ఇప్పుడు వీక్లో చాలామంది లేడీస్కి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ పీసీఓడీల వల్ల 15 days 20 days కూడా పీరియడ్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అటువంటి స్త్రీలు ఏం చేసుకోవాలంటే పీరియడ్స్ అవని వారం, ఈ 4 వారాల్లో ఏదో ఒక వారం గ్యాప్ దొరుకుతుంది కాబట్టి ఏ వారం పూజ చేసుకున్నా అదే ఫలితం ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు మామూలుగా పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం చేస్తారు వరలక్ష్మి వ్రతం. ఇంకా టైంలో లేడీస్ చేసుకోలేకపోతే వేరే శుక్రవారాలు చేసుకుంటే సరిపోతుంది. లేదు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అమ్మ, ఇప్పుడు కొంతమంది ఇంతకు ముందు కాలంలో చాలామంది వరలక్ష్మి వ్రతంలో కలశం పెట్టి అమ్మవారిని ప్రతిష్ఠించేవారు. ఇప్పుడు అమ్మవారివి రూపాలని తయారు చేయడం కానీ లేదంటే విగ్రహాలని పెట్టుకోవడం కానీ చేస్తున్నారు. నిజంగా అంటే మనం రెండిట్లో ఏ పద్ధతిని ఫాలో అయితే మంచిదంటారమ్మా? కలశం అనేది సమస్త బ్రహ్మాండానికి సూచన. కలశంలో నీళ్లు వేసి సుగంధ ద్రవ్యాలు వేసి సర్వదేవతల్ని ఆవాహన చేస్తారు. బొమ్మలో ఆవాహన చేయలేం కదా, కలశం పెడితే చాలా మంచిది. బొమ్మలో కూడా మీకు చెంబు వస్తుంది, రాగి చెంబు, మరి దాంట్లో వాటర్ వేసుకొని బియ్యం వేసుకొని అమ్మవారిని ఆవాహన చేస్తే అదే ఫలితం ఉంటుంది. అంతేగాని ఒట్టి బొమ్మను పెట్టడం వల్ల పెద్ద యూజ్ ఏం లేదు, జస్ట్ డెకార్ పర్పస్ మాత్రమే యూజ్ అవుతుంది. అది కలశం బెస్ట్. శ్రీచక్రం ఉంటే శ్రీచక్రాన్ని చేసుకోవచ్చు, లేదు పంచలోహాల విగ్రహాలు ఉంటాయి, ఇత్తడి విగ్రహాలు వెండి విగ్రహాలు ఉంటాయి, వాటికైనా పూజలు చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అమ్మ, మనం ఈ వరలక్ష్మి వ్రతం కానీ లేదంటే ఈ శ్రావణ శుక్రవారాల్లో కానీ ప్రతి ఒక్కరం పూజలు అని చెప్పి ఈ వారం ఈ నైవేద్యం పెట్టాలి, లేదంటే ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఈ రోజు పులగం పరవన్నం వండుతాం, లేదు వరలక్ష్మి వ్రతం అయితే 9 రకాలు ఉండాలి, లేదంటే 11 రకాలు వండాలి నైవేద్యాలు అని చెప్పి ఇలాంటి నైవేద్యాలకు కూడా ఒక లెక్క ఉంటుంది. నిజంగానే మనకి ఆ లెక్క ప్రకారం పెడితే మంచిదంటారా, లేకపోతే మనకున్న దాన్ని బట్టి మనం ఏదైనా చేయొచ్చు అంటారా? అమ్మవారి నైవేద్యం ఎలా స్వీకరిస్తుందంటే చాలామంది షాప్స్లో కూడా కొని పెట్టేస్తూ ఉంటారు. షాప్స్లో ఎలా పడితే అలా చేసేస్తుంటారు కదా, చేతులు పెట్టి ఎవరు పడితే వాళ్ళు స్వీట్స్ చేస్తారు. పెట్టకూడదు, అసలు అమ్మవారు స్వీకరించదు, వేస్ట్ అనమాట, మనీ వేస్ట్ అనవసరంగా. పెట్టినా అమ్మవారు స్వీకరించదు. ఎవరైతే ప్రసాదం ఎలా చేయాలి, ఏం పెట్టినా అమ్మవారు స్వీకరిస్తుంది కానీ భక్తితో పెట్టాలి. అంటే ఎవరైతే ప్రసాదం ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళే వండాలి. ఇంట్లో పనోళ్ళు ఉన్నారు కదా అని పనోళ్ళతో వండించకూడదు అనమాట ప్రసాదాలు. ఎవరైతే స్త్రీ వ్రతం కానీ నోము కానీ చేయాలనుకుంటుందో ఆ స్త్రీ తన చేతులతో స్వయంగా వండుకోవాలి. వండి భక్తి శ్రద్ధలతో
శుచి శుభ్రత మడి ఆచారం పాటించుకొని నీట్గా పెట్టాలి. మీరు జస్ట్ పాయసం పెట్టినా సరే శ్రద్ధగా అమ్మవారు ఏం చేస్తుంది, మీరు ఎంత శ్రద్ధగా ఇంట్రెస్ట్గా ప్రసాదం చేశారు, భక్తితో చేశారా లేదా అని చూస్తుంది. కానీ మీరు ఇంత పెట్టారా అంటే ఈ సృష్టిని సృష్టించిన అమ్మవారికి మనం ప్రసాదాలు పెట్టలేం. అవును, అంత పెద్ద అమ్మవారికి మనం పెట్టలేం కదా, అవునమ్మా. మనం పెట్టేది ఎంతో ఎంత. కాబట్టి అమ్మవారు ఏమనుకుంటుంది, మనం ఎంత ఇంట్రెస్టెడ్గా చేశాడో అనుకుంటుంది. ఇప్పుడు మన దగ్గర 10 మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని వస్తే మనం ఎలా తింటాం? వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్గా చేసుకొని వచ్చారో, పోనీలే నా కోసం చేశాడు ఇంత కష్టపడి అని చెప్పి మనం టేస్ట్ చేస్తాం. అలాగే అమ్మవారు కూడా మనల్ని ట్రీట్ చేస్తుంది అన్నమాట. మనం ఎంత ప్రేమగా చేసి పెట్టామో చూస్తుంది. కానీ ఎన్ని రకాల ప్రసాదాలు, ఏ ప్రసాదాలు మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. సాత్విక ద్రవ్యాలు. అమ్మవారు మాంసం స్వీకరించదు లక్ష్మీదేవి, కాబట్టి మీరు స్వీట్స్ పెట్టుకోవచ్చు. పాయసం అంటే చాలా ఇష్టం. అంటే పాయసం అంటే మీరు సేమియా పాయసం కాదు, రైస్తో చేస్తారు కదా, పాలల్లో ఉడకబెట్టి ఆ పాయసం అంటే ఇష్టం అన్నమాట. ఆ పాలు కూడా ప్యాకెట్ పాలు కాదు, దేశీ వాళ్ళ నాటు ఆవులు అంటారు కదా, ఆవులు పాలు ఒరిజినల్గా నీట్గా ఉంటాయి. ఫ్రెష్గా తెచ్చుకొని ఆ పాలల్లో రైస్ని ఉడకబెట్టి పాయసం చేయాలి. అదంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అది పెట్టుకోవచ్చు, ఈజీగా కూడా అయిపోతుంది అది. అమ్మ, ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకి ఇప్పుడు చాలామంది అంటే ముఖ్యంగా పూజ చేసే టైం కన్నా అమ్మవారిని డెకోర్ చేయడం కానీ లేదంటే వంటలకి కానీ దీనికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. కొంతమంది ఏంటంటే ముందు రోజు సాయంత్రం నుంచి ఇల్లు శుభ్రం చేసుకోవడం కానీ లేదంటే అమ్మవారిని డెకోర్ చేసుకోవడం కానీ లేదంటే సగానికి సగం పనులు ముందు రోజే చేసుకుంటున్నారు. అలా ముందు రోజు పనులు మనం పూర్తి చేసుకొని నెక్స్ట్ డే పూజకి అది ఎంతవరకు పనికొస్తాయమ్మా అలాంటివి? డెకరేషన్ అనేది ముందు రోజు చేసుకోవచ్చు, పూజ మాత్రం ఏ రోజు స్టార్ట్ అయిందో ఆ రోజే చేసుకుంటే మంచిది, ఫలితం ఉంటుంది. అది ముఖ్యంగా మనకి శ్రావణ మాసానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఈ మంగళవారాలు కానీ లేదంటే శుక్రవారాలు కానీ ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. వీటిలో కొంతమందికి ఈ పద్ధతి కరెక్టేనా మనం చేస్తుంది, లేకపోతే ఇంకెవరైనా చెప్పిన పద్ధతిని మనం ఫాలో కావాలా అనే ఆలోచన కూడా చాలా మందికి ఉంటుందమ్మా. అంటే మన ఇంట్లో వాళ్ళు చెప్పింది కాకపోయినా సరే, అవును ఇది అన్నారు కదా, ఇలా చేస్తే మంచిది అన్నారు కదా, ఈరోజు మనం ఇలా చేద్దాం అని చెప్పి కొన్ని లేనిపోని పద్ధతుల్ని ఆడవాళ్ళు ఎక్కువగా అలవరుచుకుంటున్నారు. అది మంచిగానే ఉంటుందంటారా, లేకపోతే ఎవరి పద్ధతుల్ని వాళ్ళు ఫాలో అవడమే కరెక్ట్ అంటారా? మీరు గూగుల్లోకి వెళ్తే షోడశోపచార పూజ విధానం అని ఉంటుంది. లేదు అంత టైం లేదు, మేము బిజినెస్ ఉమెన్స్ లేదు జాబ్ చేసుకుంటున్నాం, వర్క్కి వెళ్తాం అనుకున్నప్పుడు పంచోపచార పూజ విధానం అనేది గూగుల్లో కొడితే వస్తుంది. ఆటోమేటిక్గా చూసి చదువుకొని చేసుకోవచ్చు, చూడకుండానే చేయాలని ఏమి ఉండదు. మొబైల్లో ఓపెన్ చేసుకొని చూసి ఏవేవి కావాలి, గంధం కావాలా, పుష్పం కావాలా, అక్షతలు కావాలా అన్నీ తీసుకొని మొబైల్లో చూసుకొని ముందుగానే పక్కన పెట్టుకొని ఆ మొబైల్లోనే షోడశోపచార పూజ విధానం చదువుకుంటూ చేయొచ్చు. అదే ప్రామాణికం. అంతేగాని వాళ్ళు అది చెప్పారని వీళ్ళు ఇది చెప్పారని కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. చూసైనా బుక్స్ అయినా దొరుకుతాయి మీకు. వరలక్ష్మీదేవి వ్రత కథ బుక్ దొరుకుతుంది, ఆ బుక్ తెచ్చుకుని బుక్లో చూసి కూడా చేసుకోవచ్చు, ఎటువంటి దోషము లేదు. కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అమ్మ, ఇప్పుడు మనం అమ్మవారిని మనం ప్రతిష్ఠించి వరలక్ష్మి వ్రతం రోజు శుక్రవారం కూడా పూజ చేస్తాం. ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు కొంతమందికి కుదరకపోవచ్చు, అంటే నెక్స్ట్ డే చాలామంది ఏంటంటే ఉదయం పూజ చేస్తారు, తర్వాత శనివారం పూట అమ్మవారిని కలసాన్ని కదపటం కానీ లేదంటే కలస ఉద్వాసన చేయడం కానీ చేస్తాం. ఒకవేళ శనివారం కుదరట్లేదు, మేము ఉండట్లేదు అనుకునే వాళ్ళు శుక్రవారం పూట అనుకోని పరిస్థితుల్లో అయినా సరే శుక్రవారం పూట అమ్మవారిని ఉద్వాసన పలకచ్చు అంటారా? శుక్రవారం అమ్మవారిని ఉద్వాసన పెడితే లక్ష్మీదేవి డబ్బులు వెళ్ళిపోతాయి ఇంట్లో నుంచి. కాబట్టి ఏంటంటే మనం ఆవాహన చేసినప్పుడు సామూహిక పూజలు బయట అంటే మామూలుగా బ్రాహ్మణులే ఉద్వాసన చెప్తారు. లేదంటే ఇంట్లో చేసి బ్రాహ్మణుల్ని పిలిచినప్పుడు 3 రోజులు ఉంచుతారు, 3 రోజులు నిద్ర చేయాలి, నిద్ర చేస్తే మంచిది అనుకుంటారు. లేదు ఉద్వాసన చెప్పాలనుకుంటే మరుసటి రోజు ఉద్వాసన మంత్రం చెప్పి తీసి వాటర్లో పారుతున్న నీళ్ళల్లో కలిపితే సరిపోతుంది. కొంతమంది విగ్రహాలతోనే చేస్తారు కాబట్టి ఇంట్లోనే ఉంచుకుంటారు అలాగే.
అమ్మ కొంతమందికి ఇప్పుడు మనం కలశంలో పెట్టే ఆ వాటర్‌ని గానీ, లేకపోతే ఆ కొబ్బరికాయ గానీ, లేదంటే మనం వస్త్రం మీద పరిచే ఆ బియ్యం కానీ, వీటన్నిటిని ఏం చేయాలి? కొంతమందేమో మనం వాడుకోవచ్చు, లేదంటే బియ్యంతో పరమాన్నం వండుకోవచ్చు, కొబ్బరికాయతో ఏదైనా స్వీట్ చేయొచ్చు అనుకుంటారు. కొంతమందేంటంటే ఇవి మనం పంతులకే ఇవ్వాలి, మనం వాడుకోవడానికి ఇవి పనికిరావు అంటారు. నిజంగా అంటే వీటిని కూడా మనం ఉపయోగించొచ్చా? లేదంటే వాళ్ళన్నట్టు మనం ఎవరికైనా దానం కింద ఇవ్వాల్సినవేమైనా ఉంటాయా? కలశంలో ఉన్న నీళ్ళల్లో దేవతలు ఆవాహన అవుతారు. మంత్రంతో దేవతలను ఆవాహన చేస్తారు కదా, అవును. అవి ఇల్లంతా చల్లుకోవాలి. హ్మ్. మనం పక్కింట్లోకి ఇవ్వాలని అనుకోం కదా. హ్మ్. మన పవర్, మనం పూజ చేసిన పవర్ బయట వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటామా? లేదమ్మా. మన ఇంట్లోనే చల్లుకోవాలనుకుంటాం. అవునా? కొబ్బరికాయకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి కొంతమంది గుమ్మం దగ్గర కడతారు ఆ కొబ్బరికాయని, లేదా కొంతమంది పూజ రూమ్లో అలా ఉంచుతారు. కొద్ది రోజుల నుంచి తీసి వాటర్లో కలిపేస్తారు. ఇంకా రైస్ అంటారా, పక్షులకి వేయచ్చు. హ్మ్. మామూలుగా పసుపు అంతా పక్షులకి వేస్తే మంచిది. లేదంటే మనమే ప్రసాదం వండుకొని తినచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అది మన ఆవాహన చేసిన శక్తిని వేరే వాళ్ళకి ఇచ్చేయాలనుకోం కదా, హ్మ్. మనకే ఉపయోగపడాలనుకుంటాం. అదే అమ్మ ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో ముఖ్యంగా వారాహి జయంతి కూడా వస్తుందమ్మ. ఇప్పుడు మనకి గత కొన్నేళ్ల క్రితం చూసుకుంటే అసలు వారాహి అమ్మవారి పూజా విధానం అనేది చాలా మందికి తెలియడమే అరుదు. కానీ ఈ మధ్య కాలంలో గత నెలలో జరిగిన వారాహి నవరాత్రులు కానీ, ఇవన్నీ కూడా చాలా మంది అప్పటికప్పుడు మన ఇలా యూట్యూబుల్లో వచ్చినవో, లేదంటే ఛానల్స్‌లో వచ్చినవో తెలుసుకొని కూడా ఈ నవరాత్రులనేవి చాలా మంది పాటించారు. ఇప్పుడు అదే విధంగా వారాహి జయంతి కూడా వస్తుంది. ఇప్పుడు ఇలాంటివి మనం ఒకటి చేసేటప్పుడు అంత శక్తి సప్తమాతృకలో ఉన్న ఒక అమ్మవారు వారాహిదేవి. ఆ వారాహిదేవి శక్తికి తగ్గట్టు మనం ఇలా ఇంట్లో పూజలు చేయొచ్చంటారమ్మా? అమ్మవార్లు అందరూ పవర్ఫుల్లే. హ్మ్. అమ్మవార్లకి అందరికీ ఒకే విధమైనటువంటి శక్తి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం ఇంట్లో ఉంటే చిన్న కరెంట్ బాక్స్ పెడతాం. మన ఏరియాకి అంతా కావాలంటే ట్రాన్స్ఫార్మర్ పెడతాం. అవును. ట్రాన్స్ఫార్మర్ కూడా కరెంట్ కావాలంటే సబ్స్టేషన్స్ ఉంటాయి. ఆ విధంగా అమ్మవారు కూడా అంతే. ఏంటంటే గ్రామానికి చిన్న దేవత సరిపోతుంది కాబట్టి గ్రామ దేవతను పెట్టుకున్నాం. హ్మ్. తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ అంటే 1000 వోల్టేజ్ అనుకోండి, అమ్మవారి లోకాలనే పాలిస్తూ ఉంటుంది కాబట్టి. గ్రామ దేవతలు అంటే చిన్న చిన్న శక్తులు. కాబట్టి ఏంటంటే మీకు వారాహిదేవి శక్తివంతమైన దేవత అంటే అందరూ శక్తివంతమైన దేవతలే, కాకపోతే మనం చూసే వ్యూని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు వారాహి అనేది ఎందుకు తెలియదు అంటే, తెలుసు, ప్రతి ఊర్లో అక్క దేవతలను ఉండేవాళ్ళు. హ్మ్. ఫస్ట్లో మనకు తెలియదు కదా, ఆమెను వారాహి అంటారు. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, హ్మ్. ఈ దేవతలందరూ శివలింగంలో కూడా ఉన్నారు, పానవట్టంలో. హుహు. చాలామందికి శివలింగంలో మాతృకులు ఉన్నారన్న విషయం తెలియదు. అవునమ్మా. మనం పార్వతీదేవి రూపం అని అంటాం గానీ అనుకుంటారు, పానవట్టం అంటే పార్వతీదేవి అనుకుంటారు. కానీ హ్మ్. పార్వతీదేవి పానవట్టంలో ఒక మాతృక ఉంటుందని తెలియదు ఎవరికి. హ్మ్. ఇప్పుడు మన బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎలా ఉన్నాయో, అమ్మవారు కూడా గుప్తంగా అన్ని శక్తుల చుట్టూ ఉంటుంది. ఇప్పుడు ఏ యంత్రానికైనా దిగ్బంధనం చేయాలి, ఏ ఇంటికైనా దిగ్బంధనం చేయాలి, మరి మాతృకలతోనే లాక్ చేస్తారు, దిగ్బంధనం చేస్తారు. హుహుహు. అమ్మవారు ఒక దిక్కును కూడా పరిపాలిస్తూ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి యూట్యూబ్ రాకముందు అవేర్నెస్ లేదు. అక్క దేవతలు అంటే ఓకే అక్క దేవతలు అనుకున్నారు, కానీ వాళ్ళు మాతృకలు అంటారని, వాళ్ళ పేర్లు ఇవని ఎవరికి తెలియదు. అవునా? అవునమ్మా. ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది వీళ్ళ నేమ్స్ కానీ వీళ్ళ పూజలు, కానీ పబ్లిక్ అవేర్నెస్ లేదు. యూట్యూబ్ వచ్చాక అవేర్నెస్ వచ్చింది అంతే, అంతకుమించి ఏం లేదు. అమ్మ మనకి ఆచారాలు కూడా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఆచారం ప్రకారం మనం పూజ చేసే విధానం ఉంటుంది. మరి అలాంటప్పుడు మనం ఇప్పుడు కొన్ని మీరన్నట్టు ఇందాక వామాచార పద్ధతులు వేరుంటాయి. ఈ వైదిక ఆచార పద్ధతులు వేరుంటాయి. మరి మాతృక దేవతల్ని మనం పూజించేటప్పుడు ఎటువంటి ఆచారంలో పూజ చేస్తే మంచిదంటారమ్మా? మాతృక దేవతలందరూ ఉగ్ర దేవతల దగ్గర ఉంటారు. హ్మ్. కాళీ, తార, చిన్నమస్త, భైరవి, బగలాముఖి, కమలాత్మిక, రాజశ్యామల, ధూమావతి. హ్మ్. అంటే ఉగ్రదేవతల చుట్టూ అంటే మన చుట్టూ మనం ఎక్కడికి వెళ్ళినా మన హెల్పర్స్ ఎలా ఉంటారో, అమ్మవారికి కూడా సహాయం చేసే శక్తులు అనమాట. అంటే అమ్మవారి సింహాసనం మీద కూర్చుంటే ఒక్కొక్క దేవత ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది, దిగ్బంధన దేవతలు కాబట్టి. హ్మ్. అలా పెద్ద పెద్ద దేవతల పక్కన ఖచ్చితంగా వారాహి స్వరూపం అనేది ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం
పర్టికులర్గా ఈ దేవత దగ్గరే ఉంటుంది, ఈ దేవత దగ్గర ఈ దేవత ఉండదు అని చెప్పలేం. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ దేవతలు ఉన్నారు. వాటిల్లో మనకు తెలుసుకుంది ఋషులు దర్శించినటువంటి దేవతలు మాత్రమే. ప్రతి దేవత దగ్గర అష్టమాతృకులు అనే వాళ్ళు ఉంటారు. తర్వాత యోగినిలు 60 వాళ్ళ చుట్టూ ఒక్కో మాతృకకి మళ్ళీ 8 మంది అసిస్టెంట్స్ అనమాట. వాళ్ళు 64 మంది. వీళ్ళనే మనం గ్రామ దేవతలు అంటాం. ప్రతి ఊర్లోనూ ఉంటారు కదా, వీళ్ళని గ్రామ దేవతలు అంటాం. మాతృక దేవతలను అక్క దేవతలు అంటాం. ప్రధాన దేవతని మహామాయ దుర్గా అంటాం. అమ్మ, మనకి శక్తులన్నిటికీ సంబంధించి మీరు చెప్పినట్టు ఒక్కొక్క ఆచారం బట్టి ఉగ్రశక్తులు ఇలా ఉంటుంది. మనం ఇప్పుడు ఆచారాలను ఇప్పుడు మనం వైదిక ఆచారమే ఇప్పుడు మొత్తం మనం ప్రతి ఒక్కరూ పాటిస్తుంది వైదిక ఆచారమే. అలాంటప్పుడు మనం ఇప్పుడు పెద్ద శక్తులకి క్షుద్ర శక్తులకి సంబంధించి మనం ఈ వైదిక ఆచారంలో ఎంతవరకు మనం అమ్మవారిని పూజించవచ్చమ్మా? వైదిక ఆచారం పాటించే వాళ్ళు ఏంటంటే మామూలుగా బ్రాహ్మణులు, వేదం చదువుకున్న వాళ్ళు బ్రాహ్మణులు వైదిక ఆచారం పాటిస్తారు. కులాచారాలు పాటించే వాళ్ళు ఇంకా వేరే, శాక్తేయం పాటించే వాళ్ళు శాక్తేయం పాటిస్తారు. శైవులు వేరు, అంటే శివుడే ప్రధాన దేవత. గానాపత్యం అంటే గణపతే ప్రధాన దేవత అనుకునే వాళ్ళు వేరు. వైఖానస ఆగమ అంటే విష్ణు ఆగమాలను అనుసరించే వాళ్ళు విష్ణువునే ప్రధాన దేవత అనుకుంటారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ వైదిక ధర్మం అనేది ఎక్కువగా పూజలు టెంపుల్స్లో అందరూ బ్రాహ్మణులే చేయిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మామూలుగా వాళ్ళ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. శాక్తేయులు ఏంటంటే శక్తి ఆగమాలు, శక్తి పూజలు చేసేవాళ్ళు తాంత్రికులు అంటారు. తంత్రి ప్లస్ కులం అంటే ఏంటి, శక్తి కులం అని అర్థం అన్నమాట. వాళ్ళని తాంత్రికులు అంటారు. తాంత్రికులు అంటే శక్తి పూజలు చేసే వాళ్ళని తాంత్రికులు అంటారు. కాబట్టి కులాచారాలు అంటే వేరే వేరే ఆచారాలలో ఉండే వాళ్ళందరూ శక్తి పూజలు అనేది చేస్తారనమాట. కాబట్టి ఎవరి కులధర్మాలను ఫస్ట్ మీకు ఏ పూజ చేయాలన్నా కులదేవత అడుగుతారు. ఫస్ట్ కులదేవతకు నమస్కరించే మళ్ళీ వేరే దేవతకు పూజ చేయాలన్నమాట. కులదేవత అనుగ్రహం లేకుండా మనకు వేరే దేవత సిద్ధించదు. కాబట్టి ఎవరి కులాచారాలను వాళ్ళు పాటించుకుంటూ తర్వాత ఇష్టదేవతకు పూజ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మరి చాలా చక్కగా మాకు ఆచారాలకి సంబంధించి మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న పద్ధతుల గురించి చాలా చక్కగా మా అందరికీ తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. For more updates, please subscribe Dutta Media.